చాలామంది తిరుమలకి అలిపిరిమెట్టు మార్గంలో వెళ్తారు కానీ, ఘాట్ హనుమాన్ విగ్రహం ఎడమవైపు ఉన్న ఫారెస్ట్ మ్యూజియంని పెద్దగా గమనించరు. రీసెంట్‌గా నేను ఈ ఫారెస్ట్ మ్యూజియంని దర్శించడం జరిగింది. ఈ మ్యూజియంలోకి ఎంటర్ అయిన వెంటనే అన్నమాచార్యుల వారు రాసిన 'కట్టెదురా వైకుంఠము' అనే కీర్తనకు నిలువెత్తు నిదర్శనంగా నాకనిపించింది. ముందుగా 'భేదములే శిలలై వెలసినదీ కొండ' అన్నట్టుగా కొండపైన సహజంగా ఏర్పడిన ప్రకృతి శిలల ఫోటోలు మనం గమనించవచ్చు. అదే కీర్తనలో ఉన్న మరొక లైన్ 'సర్వదేవతలు మృగజాతులై చరించె కొండ' అన్నట్లు అన్ని దేవతలు ఈ పవిత్రమైన శేషాచల కొండపై మృగాలుగా సంచరించే ఎన్నో జంతువుల చిత్రపటాలు, ఇంకా కొండపైన ఉండే ఎన్నో చెట్లను ఆయన తపస్సులుగా వర్ణించారు. ఆ విభిన్నమైన వృక్ష సంపదను దృశ్య రూపంలో మనం చూడవచ్చు. ఇంకా ఈ మ్యూజియంలో ఒకప్పుడు తిరుమల ఎలా ఉండేదో అనేటువంటి ఎన్నో ఫోటోలను అమర్చడం జరిగింది. అదే విధంగా రకరకాల కళాత్మకమైన పెయింటింగ్సు, శిల్పాలు, ఇంకా తిరుమల హిస్టరీకి రిలేటెడ్ ఆర్టికల్స్ ఇక్కడ చూడవచ్చు. అదే విధంగా రకరకాల పక్షుల ఫోటోలు, ఇంకా కొండపై ఉన్న ఎన్నో జలపాతాల దృశ్యాలను ఇక్కడ అమర్చడం జరిగింది. ఆల్మోస్ట్ కొండపైన 108 పైగా తీర్థాలు ఉన్నట్లు పురాణాలు చెప్తున్నాయి. చివరగా గిరిజన గ్యాలరీని కూడా మనం గమనించవచ్చు. ఈ మ్యూజియంను దర్శించడం నాకు ఒక మంచి అనుభూతిని ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. ఈ ఫారెస్ట్ మ్యూజియంకి టికెట్టు కేవలం రూ. 5 మాత్రమే. ఈసారి తిరుమలకి అలిపిరి మార్గంలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ మ్యూజియంని దర్శించుకుంటారని ఆశిస్తున్నాను.